సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నీ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ తెస్తూ ఉంటా. ఓకేనా? ఫస్ట్ డౌట్, మీలో చాలా మందికి అసలు ఏమైపోయారు ఈ 3 to 4 days అని మీకు డౌట్ రావచ్చు. సో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఓకే, సో అసలు 3-4 days నేను అసలు ఏమైపోయాను, ఎక్కడికి వెళ్ళాను అనేది అప్డేట్ కూడా చేశాను, నేను చెప్తాను. సో వీడియోస్ రాలేదు, దానికి ఐఎమ్ రియల్లీ సారీ. బట్ ఫస్ట్ మార్కెట్ చూద్దాం, దాని తర్వాత నేను చెప్తాను. ఓకేనా? ఫస్ట్ థింగ్ FIDA డేటా మీరు చూస్తే ఈరోజు డేట్ ఎంత, ఈరోజు డేట్ 6. ఓకే, ఈరోజు డేట్ 6, బట్ 5th వరకు డేటా అయితే లోడ్ అయింది. నేను కొద్దిగా ఎర్లీగా రికార్డ్ చేస్తాను కాబట్టి 5th వరకు, నిన్నటి వరకు డేటా చూడొచ్చు. నిన్న 22 CR మాత్రమే సెల్లింగ్ జరిగింది, విచ్ ఇస్ నాట్ మేజర్ సెల్లింగ్ కాదు. బట్ నిన్న ఒక్కరోజు తీసేస్తే దానికి కింద కంటిన్యూగా సెల్లింగ్, మేజర్ సెల్లింగే జరుగుతుంది. అది క్యాష్లో, క్యాష్ మార్కెట్లో కంటిన్యూ సెల్లింగ్ కొద్దిగా మనం ఆలోచించాల్సిన విషయం. ఓకే, డన్. ఓకే, అండ్ ఈ రోజు కూడా మార్కెట్ ఏం చేసిందో చూడండి. సెల్లింగా లేదా స్మాల్ బయింగ్, ఒక 300-400 crores బయింగ్ జరిగిందా, లేదా కంటిన్యూ సెల్లింగ్ కంటిన్యూ అవుతుందా అనేది మీరు చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్లు ఏమైనా ఉన్నాయంటే RBI ఇంట్రెస్ట్ రేట్ ఒకటి ఉంది, అండ్ అది 0.550% ఎక్స్పెక్టెడ్, అచీవ్డ్ అంతే వచ్చింది. ప్రీవియస్ కూడా అంతే ఉంది. ప్రీవియస్ ఎక్స్పెక్ట్ అంటే సేమ్, మార్కెట్లో పెద్ద ఏం లేదు. సో RBI ఇంట్రెస్ట్ రేట్ వల్ల మార్కెట్ ఏం పెద్ద వాలటైల్ కూడా అయిపోలేదు. అంటే మార్నింగ్ వాలటైల్ అయింది కానీ అంటే హ్యూజ్ స్పైక్లు కానీ ఈరోజు ఏం లేవు. ఓకే, బట్ RBI ఇంట్రెస్ట్ రేట్ వల్ల ఈరోజు మార్నింగ్ వచ్చింది. నేను చూడలేదు అసలు RBI ఇంట్రెస్ట్ రేట్ ఉందని, నేను ఇందాకలే చూశాను. ఓకే, జస్ట్ ఇంటికి ఇప్పుడే వచ్చాను, సో అందుకు నేను చూశాను RBI ఇంట్రెస్ట్ రేట్ ఉండాలి. ఇంపార్టెంట్ న్యూస్లు ఏమైనా ఉన్నాయంటే August 20కి FOMC మీటింగ్ ఉంది మినిమం, అది USD, అది అప్పుడు చూద్దాం. మిడిల్లో ఇంకవన్నీ మీడియం ఉన్నాయి చూస్తారా, ఇవన్నీ మేజర్ ఇంపాక్ట్ చేసేవైతే ఏం కాదు. ఓకే, మార్కెట్ హాలిడే ఆన్ ఇండిపెండెన్స్ డే ఆన్ August 15th హాలిడే ఉంది. ఇది మీరు చూసుకోండి ఒకసారి. మనకి 15th అంటే 6th కదా, నెక్స్ట్ వచ్చే ఫ్రైడే, ఈ ఫ్రైడే కాకుండా నెక్స్ట్ వచ్చే ఫ్రైడే. ఓకే, సో దీన్ని కూడా పక్కన పెడదాం. కమింగ్ టు డేటాకి వచ్చేసరికి నిఫ్టీ చూడండి ఎవరున్నారు ఈరోజు, మార్నింగ్ నుంచి ఎవరున్నారో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ నుంచి కంప్లీట్ కాల్ సైడ్ పెరిగారు, ఓన్లీ కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు మార్నింగ్ నుంచి. ఓకే, అంటే మిడిల్లో కాల్ పెరగలేదు. నేనేం చెప్తాను, కొన్నిసార్లు ఫస్ట్ మార్నింగ్ పుట్టు ఉంటుంది, తర్వాత కాల్ పెరుగుతుంది. బట్ ఈరోజు మార్నింగ్ నుంచి డామినేషన్ ఎవరు చేశారు, కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి దాని తర్వాత ఒక రేంజ్లో సస్టెండ్ అయ్యి క్లోజింగ్ టైంలో కొద్దిగా అన్వైండింగ్ వచ్చింది. బట్ పుట్ సైడ్ మేజర్గా ఏం లేదు. సో అందుకు మార్కెట్లో కొద్దిగా స్పైక్ వచ్చిన, సెకండ్ హాఫ్ పడింది, మార్నింగ్ పడింది, మధ్యలో లేచింది, మళ్ళీ పడింది. అది మార్కెట్ స్ట్రక్చర్ ఈరోజు. ఓకే, అండ్ టోటల్ ఓయిల్లో కూడా చూస్తే కాల్ సైడ్ ఉన్నారు, పుట్ సైడ్ కూడా తక్కువ, మేజర్ నాట్. అంటే కనీసం మీరు ఇది 100% అనుకోండి, ఇది 100% క్యాండిల్ అనుకోండి, దీనికి 50% అంటే ఈ లెవెల్ ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ 50% లెవెల్, 50% లెవెల్ మీద ఒక ఎక్స్ట్రా ఉంది. అంటే ఇది ఒక 40% ఇక్కడ మనకు తక్కువ ఉంది. ఇక్కడ ఈ లెవెల్ 40% తక్కువ ఉంది. సో సెల్లర్లు ఎక్కువ ఉన్నారు. కమింగ్ టు బయర్స్ కన్నా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సెల్లింగ్ సైడ్, కాల్ సైడ్ ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సెల్లింగ్ సైడ్ ఎక్కువ ఉంది. అదే మీరు బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే, బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, టోటల్ ఈక్వల్, చేంజింగ్ ఈక్వల్, టోటల్లో కూడా మేజర్ డిఫరెన్స్ ఏం లేదు, ఒక 10-20% మాత్రమే. బట్ ఇది కూడా ఈక్వల్ కింద కన్సిడర్ చేస్తా. మేజర్ అంటే ఇక్కడ వరకు, ఇప్పుడు చూసారా నిఫ్టీలో ఎంత డిఫరెన్స్ ఉంది రెండింటికి, అట్లా ఉంటే అది కొద్దిగా డిఫరెన్స్ అని చెప్పొచ్చు. కానీ బ్యాంక్ నిఫ్టీ మంత్లీ పొజిషన్స్ కాబట్టి సెల్ చేసి కూర్చుంటున్నారు, ప్రీమియం డీకే తీసుకుంటున్నారు వాళ్ళు. ఓకే, అండ్ నెక్స్ట్ దీని నుంచి నిఫ్టీ ఫ్యూచర్లో లాస్ట్ 60 minutesలో ఏమైందో చూద్దాం. నిఫ్టీ ఫ్యూచర్లో లాస్ట్ 60 minutesలో, ఇది ఫ్యూచర్ అండి, ఫ్యూచర్లో లాస్ట్ 60 minutesలో ఎందుకు చూస్తున్నాం అంటే ఫ్యూచర్లో బయింగ్ జరుగుతుంది. బయింగ్ జస్ట్ అంటే మన ఆప్షన్స్లో కాదు, ఫ్యూచర్ని బై చేస్తారు ఆర్ ఫ్యూచర్ని సెల్ చేస్తారు. అంటే నార్మల్గా మనం స్టాక్ ఎలా బై చేస్తాం అట్లా బై చేస్తారు, అలా స్టాక్ ఎలా సెల్ చేస్తాం అలా సెల్ చేస్తారు. ఫ్యూచర్లో ఆప్షన్స్లో మనం పైకి వెళ్తుందంటే కాల్ ఆప్షన్ బై చేస్తాం, పడుతుందంటే పుట్ ఆప్షన్ బై చేస్తాం. మనం రిటైల్ ట్రేడర్లు కానీ మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ ఎక్కడ ఉండిపోయారు, ఈ జోన్లో ఉండిపోయారు. మార్కెట్ పైకి వెళ్తే కాల్ ఆప్షన్, మార్కెట్ పడితే పుట్ ఆప్షన్. బట్ బిగ్ ప్లేయర్స్ ఫ్యూచర్లో కూడా చాలా ఎక్కువ ఫ్యూచర్లో ట్రేడ్ చేస్తారు. సో మార్కెట్ పైకి వెళ్తుందంటే ఫ్యూచర్లో బై చేస్తారు, అదే మార్కెట్ పడుతుందంటే ఫ్యూచర్ని సెల్ చేస్తారు. వీళ్ళకి ప్రీమియం డికే ఇవన్నీ ఉండవు ఫ్యూచర్లో. సో వీళ్ళు కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకుంటారు ఫ్యూచర్ని హెడ్జ్ చేసి. సో మనకి లాస్ట్ 60 minutesలో ఫ్యూచర్లో ఏం జరిగింది అని మీకు తెలిస్తే ఇండెక్స్లో కూడా సేమ్ అదే జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఒక 20-40 points 50 points ఫ్యూచర్కి ఇండెక్స్కి తేడా ఉంటుందేమో, బట్ ఇంచుమించు సేమ్ ఒకేలా జరుగుతుంది. ఓకే,
ఇక్కడ మీరు చూస్తే ఇంచుమించు ఏంటి 99% సేమ్ ఒకటే. 20, 30, 40, 50 పాయింట్స్ డిఫరెన్స్ ఉంటుంది ఫ్యూచర్కి ఇండెక్స్కి. బికాస్ ఆఫ్ ఫ్యూచర్ కొద్దిగా ఎక్కువ తగులుతుంది మీకు అట్లా. అది మీరు చార్ట్లో చూడండి మీకు తెలిసిపోద్ది. బట్ మనకి ఇక్కడ ఫ్యూచర్లో ఏం జరిగిందో తెలిసి, ఇండెక్స్లో ఏం జరిగిందో, ఆప్షన్స్లో ఏం జరిగిందో తెలిసిపోద్ది. ఓకే, అందుకు ఫ్యూచర్ చూడడం. ఓకేనా, ఫ్యూచర్లో లాస్ట్ అదే మీరు ఆప్షన్స్లో కూడా చూడొచ్చు. చాలామంది నాకు అడిగిన క్వశ్చన్. సో ఈరోజు నేను లెర్నింగ్ పాయింట్లో చెప్తున్నా. ఫ్యూచర్ లాంగ్ అండ్ షార్టా, అదే ఆప్షన్స్లో కూడా మీకు ఇగో లాంగ్ అండ్ షార్ట్. ఆప్షన్స్లో లాంగ్ అండ్ షార్ట్ వెళ్తే ఇగో ఇక్కడ మీకు స్ట్రైక్ ప్రైస్ వస్తుంది. పర్టికులర్ ఎట్ ద మనీ, ఒకవేళ ఎట్ ద మనీ 23,000 కాల్ ఆప్షన్ అనుకో, 23,000 కాల్ ఆప్షన్లో ఏం జరిగిందో మీరు చూసుకోవచ్చు. ఇది ఎట్ ద మనీ. బట్ ఆప్షన్స్ కన్నా ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఫ్యూచర్లో లాంగ్ అండ్ షార్ట్ ఓఏ డేటా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈరోజు లెర్నింగ్ పాయింట్ ఇదే. ఫ్యూచర్లో లాంగ్ అండ్ షార్ట్ ఓఏ డేటా చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఫ్యూచర్లో ఏం జరిగిందో తెలిస్తే ఆప్షన్స్లో అంటే మార్కెట్ పైకి వెళ్తుందని అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీరు కాల్ ఆప్షన్, మీరు పుట్ ఆప్షన్, మీరు అంటే మీకు మీ నాలెడ్జ్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఆ ఫ్యూచర్లో లాస్ట్ 60 minutesలో ఏం జరిగిందంటే, లాస్ట్ 60 minutes ఇంపార్టెంట్. ఏం జరిగిందంటే చూడండి, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్. మీరు డేటా చూడండి, ఎక్కడైనా బిగ్ ప్లేయరా లేదు, నాకు ఎక్కడ బిగ్ ప్లేయర్ అయితే ఏం కనబడట్లేదు. సో అంతా ఒక నార్మల్ డీసెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఇవి బిగ్ ప్లేయరా షార్ట్ ప్లేయర్ అని ఎలా తెలుస్తుంది, ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, అవి చూడండి. లేదా వచ్చే వీడియోస్ కంటిన్యూగా ఫాలో అవుతుండండి. బిగ్ ప్లేయర్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఇక్కడ ఓఏ డేటా ఎలా మారుతుంది అది నేను చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నాకు బిగ్ ప్లేయర్ ఏం కనబడట్లేదు. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 minutesలో చూడండి ఏం జరిగింది ఈరోజు. బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లేదు, లేకపోతే సెన్సెక్స్ కూడా చూపించేవాడిని. బ్యాంక్ నిఫ్టీలో అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ అంతా ఓకే డేటా. అంటే అన్నీ జరిగాయి. షార్ట్ బిల్డప్ జరిగింది, లాంగ్ బిల్డప్ జరిగింది, షార్ట్ కవరింగ్ జరిగింది, లాంగ్ అన్వైండింగ్ జరిగింది. ఇలాంటి డేటాను ఓకే డేటా అంటారు. అంటే అన్నీ జరిగినప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు మార్కెట్లో. ఓకే, సింపుల్గా ట్రెండింగ్ మార్కెట్ అనుకో అన్ని లాంగ్ బిల్డప్లు జరుగుతాయి. అదే ఫాలోయింగ్ మార్కెట్ అనుకో అన్ని షార్ట్ బిల్డప్లు అండ్ లాంగ్ అన్వైండింగ్లు జరుగుతాయి. అంటే ఒకటే జరుగుతుంది, రెడ్డే ఉంటాయి. అవి ట్రెండింగ్ మార్కెట్. ఇట్లా అన్నీ వచ్చాయి అనుకోండి, అది సైడ్ వేస్ టు వాలటైల్ మార్కెట్. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ మార్కెట్లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్, మార్కెట్లో ఉన్నాం. ఫస్ట్ ట్రెండ్ మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఫస్ట్ థింగ్, ఓవరాల్గా నేను ఇప్పుడు ట్రెండ్ చూపిస్తాను. ఇది 1 hour టైం ఫ్రేమ్లో ఉంది. ఫస్ట్ నాకు ట్రెండ్ కావాలి. అంటే ట్రెండ్ ఎటువైపు ఉందో నేను చూసుకోవాలి. ట్రెండ్ నాకు ప్రాపర్గా ఉంటేనే నేను ప్లాన్ చేస్తాను, అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి ట్రెండ్ ఎటువైపు ఉంది. నాకు ఓవరాల్గా ఒక ట్రెండ్ మీరు చూడండి. ఇక్కడ స్టార్టింగ్ హై, ఇక్కడ నుంచి ఒక హై, మళ్ళీ లో బ్రేక్, మళ్ళీ హై, లో బ్రేక్, హై. ఏది ప్రీవియస్ హై బ్రేక్ చేసి వెళ్ళలేకపోతుంది, సేమ్ హై. ఈసారి మళ్ళీ స్ట్రాంగ్గా లో బ్రేక్, మళ్ళీ ఒక హై, మళ్ళీ లో బ్రేక్. ఈసారి కూడా హై వరకు వెళ్ళలేదు. మళ్ళీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, లో దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా ప్రైస్ యాక్షన్ ఏం చేస్తుంది, లోవర్లో చేసుకుంటూ వస్తుంది. హైస్ ఎక్కడా బ్రేక్ అవ్వలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటిల్ అన్లెస్ మార్కెట్ ట్రెండ్ రివర్స్ అయిందని ఎప్పుడు తెలుసా కన్ఫర్మ్ చేస్తాం. ఇప్పుడు రీసెంట్ బాగా వినండి, చాలా లెర్నింగ్ పాయింట్. రీసెంట్ హై ఏది, రీసెంట్ హై ఇది. రీసెంట్ హై అని దేన్ని అంటామంటే, ప్రజెంట్ మార్కెట్ ఎక్కడైతే క్లోజింగ్ ఇచ్చిందో, ఈ రోజు క్లోజింగ్ ఇచ్చింది కదా, ఈ 1 hour టైం ఫ్రేమ్లో, అంటే రైట్ మార్కెట్ ఎక్కడ ఉంది అక్కడ నుంచి రీసెంట్ హై 1 hour టైం ఫ్రేమ్లో ఇది. సో ఎప్పుడైనా మార్కెట్ ట్రెండ్ ఎక్కడ రివర్స్ అవుద్ది చెప్తాను చూడండి. ఎప్పుడైనా మార్కెట్ రివర్స్ అయ్యేది రీసెంట్ హై. ఈ రీసెంట్ హైని బ్రేక్ చేస్తూ ప్రీవియస్ హై ఈ దీని పైన క్లోజింగ్ వస్తే 1 day అక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అవుద్ది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, రీసెంట్ హై బ్రేక్ అయితే తీసుకోవచ్చు కదా అని. కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా, రీసెంట్ హై బ్రేక్ అయినట్టు అయ్యి మళ్ళీ కిందకు వస్తుంది, అది కామన్ థింగ్. బట్ రీసెంట్ హై ప్రీవియస్ హై 2 highs కానీ బ్రేక్ అయింది అనుకో, అది బయర్స్ కన్ఫర్మేషన్, స్ట్రాంగ్ కన్ఫర్మేషన్స్. అది ఏంటి, బయర్స్ యాక్టివ్ అయ్యారు. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వచ్చే ఇక్కడ వరకు టార్గెట్ ప్లాన్ చేయొచ్చు, దాని తర్వాత ఈ లెవెల్ టార్గెట్ ప్లాన్ చేయొచ్చు, ఆ తర్వాత హై ప్లాన్ చేయొచ్చు. అట్లా ట్రేడింగ్ అవుతుంది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే హై అరైజ్ చేసుకుంటే మార్కెట్ పైన ఉంది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే 1 hour టైం ఫ్రేమ్లో మార్కెట్ ఎక్కడుందో కీ పాయింట్, క్రిటికల్ అంటారు చూసారా, క్రూషియల్ ఆ లెవెల్ దగ్గర ఉంది. సో ఈ లెవెల్ ఆలోచించండి ఎన్నిసార్లు టెస్ట్ చేసిందో ఈ లెవెల్. సో ఈ లెవెల్ అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5, ఒక 5, తర్వాత ఇప్పుడు 6, ఇప్పుడు 7 సారి. మీరు అర్థం చేసుకోండి, ఒక 5-6 సార్లు టెస్ట్ చేసిన లెవెల్ సింపుల్గా బ్రేక్ అయిపోద్దా?
ట్రై టు అండర్స్టాండ్. ఒక 5 సార్లు 6 సార్లు ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ వచ్చినప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలంటే ఈ లెవెల్ దగ్గర మార్కెట్ టైం పాస్ చేసి కొద్దిగా పైకి వెళ్ళి అంటే కొద్దిగా స్టాప్ లాస్లు క్రియేట్ చేసి దెన్ బ్రేక్ అవ్వాలి. అప్పుడు ఆ ప్రెషర్ కనబడుతుంది. ఓకే, అందుకు ఇక్కడ ఏం చేస్తుంది మార్కెట్ ఇప్పుడు టైం పాస్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఏం కనబడుతుంది, ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలంటే కొద్దిగా కష్టపడాలి, మార్కెట్ కష్టపడుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ కిందకు వస్తే మీరు ఎక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నెక్స్ట్ వచ్చే లెవెల్ ఇది, అది కూడా ఒకవేళ ఇంకా కిందకు వస్తే అక్కడ నుంచి కూడా ఇంకా కిందకు వస్తే ఈ లెవెల్ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఈ లెవెల్ వరకు డన్. 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ రెసిస్టెన్స్, ఆ పైన ఇంకొక రెసిస్టెన్స్. ఓకే, ఒక రెసిస్టెన్స్, ఈ 2 రెసిస్టెన్స్లు 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఇది నా ఇండికేటర్, 20K ఇండికేటర్. ఈరోజు వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇండికేటర్ ఆపేస్తాను నేను. ఓకే డన్. ఇక్కడ మీరు చూడండి. ఓకే, ఇవి లెవెల్స్ మీరు రాసుకోండి, పెట్టుకోండి, మీ ఇష్టం. ప్రీవియస్ ఇక్కడ నుంచి పడితే ఏమైనా ముందున ఏమైనా ఇండికేటర్ అంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కెట్లో చాలా స్పేస్ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగానండి. ఇంత బ్యాక్ చేసి చూపించడానికి కారణం ఇది మేజర్ సపోర్ట్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు స్పేస్ ఉంది, మధ్యలో ఏం లేదు. మరి మీరు ఇక్కడ ఒక సపోర్ట్ పెట్టారంటే బేస్డ్ ఆన్ ఈ కండిషన్స్ వల్ల నేను ఇక్కడ కూడా ఒక సపోర్ట్ పెట్టా. మార్కెట్ పడితే చాలా పెద్ద స్పేస్ ఉంది డౌన్ సైడ్, సో ఫ్లోలో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. స్పేస్ ఎట్టుందో అటే వెళ్ళడానికి మార్కెట్ ఇష్టపడుతుంది అండి, అది గుర్తుపెట్టుకోండి. స్టాప్ లాస్లు ఎక్కువ ఎట్టున్నాయా, స్పేస్ ఎక్కువ ఎట్టుందా అటే వెళ్తుంది మార్కెట్. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు నేను లెవెల్స్ మార్క్ చేస్తాను, మీరు టిక్ పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ ఇష్టం. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనకు మీరు చూస్తే ఓకే ఇగో ఈ లెవెల్స్. ఫస్ట్ థింగ్ 24,520 24,000 ఓకే 520 ఈ లెవెల్ మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక జోన్ పెట్టుకోండి 24,520 దగ్గర. దీని కింద మీకు ఏం కావాలి, నాకైతే 1 hour క్యాండిల్ క్లోజింగ్ కావాలి. ఎందుకు సార్ 30 minutes ఎందుకు నో అంటున్నానంటే, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ప్రజెంట్, అర్థం చేసుకోండి, స్ట్రాంగ్ సపోర్ట్. ఇది బ్రేక్ కన్ఫర్మేషన్ కావాలంటే నాకు 1 hour క్యాండిల్ క్లోజింగ్ రావాలి. దాని కింద నాకు ఒక 15 minutes క్యాండిల్ క్లోజింగ్ వచ్చినా, లేదా దాని కింద మార్కెట్ ట్రేడ్ అవుతున్నా లాస్ట్ 1-2 minutes అంటే 1-2 seconds ఉంది, అక్కడ నేను డౌన్ సైడ్కి ఎంట్రీ తీసుకుంటా. చాలా ఇంపార్టెంట్ మాట ఇది. 1 hour క్యాండిల్ కింద నాకు ఇంకొక క్యాండిల్ 15 minutes క్యాండిల్ క్లోజింగ్కి ఒక 1-2-3-4 seconds ఉంది అంటే అప్పుడు మాత్రమే డౌన్ సైడ్కి ఎంట్రీ తీసుకుంటా. అది నేను డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ అనుకుంటా. ఎందుకు 1 hour క్యాండిల్ ఇలా వచ్చింది, దాని కింద 15 minutes క్యాండిల్ ఇలా వచ్చింది, ఇది క్లోజింగ్ టైంలో నేను ఎంట్రీ తీసుకుంటా. నా స్టాప్ లాస్ దీని హై ఉంటుంది, చిన్న స్టాప్ లాస్ అది చిన్న స్టాప్ లాస్ మీద వర్క్ చేయడం. సో అది 1 hour క్యాండిల్ పెద్దది వచ్చింది అనుకో, క్యాండిల్ హైలో నేను స్టాప్ లాస్ పెట్టలేను కదా. సో అందుకు మీరు ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యాక 1 hour క్యాండిల్ వెంటనే ఒక 15 minutes క్యాండిల్ కోసం వెయిట్ చేయండి. అది క్లోజింగ్ టైంలో ఎంట్రీ తీసుకోండి. ఎక్కడ 24,520 ఇది మేజర్ సపోర్ట్. ఇక్కడ నుంచి మార్కెట్ పడితే 25,200కి వస్తుంది అన్నాం, బట్ ఇట్ కెన్ బి ఎ టార్గెట్. ఓకే, ఇక్కడ వరకు పడచ్చు. ఇది పడితే ఇంకా కిందకి వెళ్దాం. దీని కింద 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే చాలు, ఇది మనం డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ ఇది మేజర్ ఇప్పుడు మనకి. ఓకే, అండ్ అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే 24,760 దీనిపైన మనం అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. దీనిపైన మీకు ఒక 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు సింపుల్గా అప్ సైడ్ ప్లాన్ చేయండి. అండ్ దానిపైన కూడా అక్కడ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ సింపుల్గా మీరు ఇంకొకటి ఏంటంటే 24,920 దీనిపైన కూడా మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. అదే 24,920 ఈ లెవెల్ అండ్ ఈ లెవెల్, ఈ రెండిటి లెవెల్ పైన మీరు 30 minutes క్యాండిల్ ఎట్ క్లోజ్ వచ్చినా మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఎందుకు చెప్తాను, ఎందుకు ప్లాన్ చేయొచ్చు అంటే సెల్లింగ్ ఇక్కడ జరిగింది, స్టాప్ లెస్ అని ఎటు ఉన్నాయి, అప్ సైడ్ ఎస్ఎల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఎస్ఎల్ అప్ సైడ్ ఉన్నాయి. రిటైల్ ట్రేడర్లో దూరిన వాళ్ళందరూ ఎస్ఎల్ అప్ సైడ్ కూర్చుంటాయి. ఇప్పుడు సో మార్కెట్లో ఏంటి, ఈ యొక్క స్పైక్ వస్తే అప్ సైడ్ కొద్దిగా మూమెంటం స్పీడ్గా ఉండి దెన్ మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుద్ది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టాప్ లాస్ హంటింగ్ అయ్యాక మళ్ళీ దాని అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళ్తుంది. సో అప్ సైడ్ స్టాప్ లాస్ హంటింగ్ అయిపోయాక మార్కెట్ తిరిగిపోద్ది. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తాయి, ఇక్కడ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ కూడా అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ 2 లెవెల్స్ జోన్లు పెట్టుకోండి, మీరు అప్ సైడ్ ప్లాన్ చేయండి. బట్ డౌన్ సైడ్ అయితే ఇదే. బట్ ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ కానీ చిన్న గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయ్యి ఈ రేంజ్లో ఉందనుకో, ఈ రేంజ్ కొద్దిగా ట్రేడ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ప్రీవియస్ 4th మార్కెట్ చాలా అంటే చాలా వరస్ట్గా బిహేవ్ చేసింది, లిటరల్లీ నేను చూశాను. అండ్ 5th మార్కెట్ ఫాల్ అయ్యి రేంజ్లో ఉండిపోయింది. అండ్ 6th ఈరోజు మార్కెట్ ఫాల్ అయ్యి పైకి వెళ్ళింది. సో ఈ రేంజ్ కొద్దిగా వరస్ట్గా ఉంది.
ఈ రోజులో కొద్దిగా ప్రీమియం డిక్ అవుతుంది. చాలా రోజుల తర్వాత మనకు మళ్ళీ మార్కెట్ ఒక రేంజ్ పెట్టింది. ఆ రేంజ్లో వర్స్ట్ మూమెంటం అయ్యే రేంజ్ చాలా రోజులు పెట్టింది. సో ఈ రేంజ్లో అయితే కొద్దిగా ట్రేడ్లు మీరు అవాయిడ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రేడ్ తీసుకోగలిగితే మీరు ఇష్టం. ఓకే, సో ఈ రేంజ్ జాగ్రత్త. నేను అంతే, రేంజ్ అంటే 24,760 నుంచి 24,520 ఇది రేంజ్. మీకు రేంజ్ మేబీ పెద్దగా కనబడచ్చు, బట్ రేంజ్ వర్స్ట్ జోన్ అది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, సో ఇది నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్లో అయితే నేను ఏం మార్చలేదు. 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఎప్పటి నుంచి లెవెల్స్ అలానే ఉన్నాయి సెన్సెక్స్. ఇది మేజర్ సపోర్ట్ ఇప్పుడు సెన్సెక్స్కి. మేజర్ సపోర్ట్ చూసారా, మేజర్ సపోర్ట్ బ్రేక్ అయ్యి మార్కెట్ కష్టపడుతుంది. అక్కడ నుంచి కింద ఇంకొక సపోర్ట్ ఉందబ్బా, ఇదే. ఈ రెండు ఇంపార్టెంట్ మార్కెట్కి, సెన్సెక్స్కి. సో అందుకు నేను సెన్సెక్స్లో ఇక్కడ నుంచి ఒకవేళ నిజంగా బ్రేక్ అయ్యి కిందకి వెళ్తే అప్పుడు ఇక్కడికి వస్తుంది. సో ఈ 3 చాలు. అప్ సైడ్కి రెసిస్టెన్స్లో ఏమో తీసేద్దాం. అప్ సైడ్కి రెసిస్టెన్స్లో ఏమో ఏమున్నాయి ఒక్క నిమిషం. అప్ సైడ్కి రెసిస్టెన్స్లు టాప్లో ఇప్పుడు ఏమున్నాయంటే ఇక్కడ రా, ఇది వద్దు, ఇది ఒక రెసిస్టెన్స్ అయిపోద్ది ఇప్పుడు. ఓకే, ఇది ఒక రెసిస్టెన్స్ అవుద్ది. అండ్ దాని తర్వాత వచ్చి ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఇది అవుద్ది. ఆ పైన ఇది ఇలా ఉన్నాయండి, ఆ పైన ఇది ఉంచితే సరిపోద్ది. ఇవి రెసిస్టెన్స్లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి వెళ్తున్నాను చూడండి. ఇక మీరు ఎందుకు 1 అవర్లో లెవెల్స్ పెట్టుకుంటారంటే బికాజ్ 1 అవర్లో స్వింగ్స్ ఏ స్వింగ్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది, ఎక్కడి నుంచి రివర్స్, అంటే దీన్ని స్వింగ్ అంటారు. ఎక్కడైతే మార్కెట్ టర్న్ అయిందో అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి టర్న్ అయింది కదా, ఆ స్వింగ్స్ అంటారు. ఆ స్వింగ్లు ఈజీగా 1 అవర్ టైం ఫ్రేమ్లో క్లారిటీగా కనబడతాయి ఎక్కడ ఎక్కువ ఉన్నాయని. అంతే, 1 అవర్లో అందుకు పెడతాను. అండ్ మల్టీ టైం ఫ్రేమ్ ఎలా వాడాలో కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ సెన్సెక్స్కి నాకున్న లెవెల్స్ 80,300. నేను కొద్దిగా ఇక్కడ పెట్టుకుంటున్న లెవెల్. దీని కింద నాకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను సెన్సెక్స్, లేదంటే లేదు వదిలేస్తా. సెన్సెక్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం. నాకు ఈ లెవెల్ కింద 30 మినిట్స్ క్యాండిల్ కావాలి. లెవెల్ అంటే లెవెల్ కాదు, ఇక్కడ జోన్ పెట్టుకుని దీని కింద. అండ్ 79,900. ఓకే, 79,900 దీని కింద కూడా నాకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను, లేదంటే లేదు. అప్ సైడ్కి మాత్రం 81,000 దీనిపైన నాకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఐ విల్ ప్లాన్ అప్ సైడ్. మిడిల్లో ఉంటే మాత్రం ఈ లాప్ట్ ఇక్కడ ఉండి ఇక్కడ ఎక్కడైనా టైం పాస్ చేసి ఇటుగానే అటుగానే వర్స్ట్గా బిహేవ్ చేస్తే నేను ఏ ట్రేడ్ ప్లాన్ చేయను. నాకు దీనిపైన 30 మినిట్స్ కావాలి అండ్ దీని కింద 30 మినిట్స్ కావాలి. ఎస్పెషల్గా సెన్సెక్స్, నిఫ్టీ గురించి సెన్సెక్స్ గురించి చెప్తున్నాను. ఓకే, సెన్సెక్స్ అంతే, దానికి మించి ఇంకేం లేదు. అండ్ సెన్సెక్స్ ఏమైనా ప్రజెంట్ ఫార్మేషన్ ఏం బాగాలేదు, వచ్చే రోజుల్లో బాగుంటే నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. మార్కెట్ రిటైర్లో వచ్చాను. ఓకే, ఇప్పుడైతే ఇంతే అనాలిసిస్. అండ్ నెక్స్ట్ తీద్దాం. అండ్ టెలిగ్రామ్లో కూడా నా ఇది చూపిస్తాను, ట్రేడ్లు చూపిస్తాను. సో ఇది ట్రేడ్స్, మన ట్రేడ్లు. ఇగో ఈరోజు ఇక్కడ సెల్ సైడ్ ఎంట్రీ, ఇక్కడ ప్రాఫిట్ బుక్. బట్ ఇక్కడే నేను చెప్పా రివర్స్ అయిపోద్ది మార్కెట్, బికాజ్ మార్కెట్లో స్ట్రెంత్ లేదు. నెక్స్ట్ ఇక్కడ బై సిగ్నల్ నిన్న ట్రేడ్ చేయలేదు, ట్యూస్డే అవ్వలేదు. దాని మండే ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాం, స్టాప్ లాస్ తిన్నది, వెంటనే ఇమ్మీడియట్ రెడ్ క్యాండిల్, మళ్ళీ రీ ఎంట్రీ. మనకి ఇక్కడ నా స్టాప్ లాస్ అంతా కవర్ అయిపోయింది ఈ పొజిషన్లో, అది కూడా నేను చూపిస్తా. ఇంకా ముందు ఆగస్ట్ ఫస్ట్కి ఇక్కడ సెల్ ఎంట్రీ, ఇక్కడ మంచి ప్రాఫిట్ తీసుకున్నాను. బట్ ఆ ముందంతా ఇంక మీకు తెలిసిందే ప్రాఫిట్లో. ఓకే, సో కమింగ్ టు అప్డేట్స్. నీకు సండే నేను ఒక అప్డేట్ చేశాను. ఐ విల్ పోస్ట్ అప్డేట్, నార్మల్గా పోస్ట్ చేస్తాను. ఇన్ కేస్ ఎనీ ట్రేడ్ ఏమైనా ఉంటే చెప్తాను, లేదంటే పోస్ట్ చేయలేదంటే అర్థం చేసుకుని నేను బిజీ ఉన్నానని. నేను తిరుపతి వెళ్ళాను, చాలామంది నాకు తెలిసి కలాలనుకుంటారు, బట్ అవ్వలేదు ఈసారి. సండే అప్డేట్ చేశాను. అండ్ మండే మార్నింగ్ మాకు దర్శనం ఉండాలి. ఓకే, మండే నేను అవన్నీ పెట్టాను. సో మండే మనకు ఒక ట్రేడ్ వచ్చింది, కాల్స్ 24,500 కాల్ తీసుకున్నాను. ఫస్ట్ స్టాప్ లాస్ తిన్నది 4,800. మళ్ళీ సేమ్ రీ ఎంట్రీ తీసుకున్నాను, చెప్పాను కదా సేమ్ రీ ఎంట్రీ. ఏది మండే, ఇగో ఇదే ఫస్ట్ కాల్ ఆప్షన్ ఎంట్రీ. వెంటనే ఇమీడియట్గా క్యాండిల్ కిందకి రావడం, ఇక్కడ ఎగ్జిట్, క్యాండిల్ లో ఇస్ అవర్ స్టాప్ లాస్, ఎగ్జిట్, మళ్ళీ ఇక్కడికి రీ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్ కవర్ అయిపోయింది. వెంటనే మళ్ళీ స్టాప్ లాస్ కవర్ అయిపోయింది. ఆ 4,000 ప్లస్ ప్రాఫిట్, ఇది ఆల్మోస్ట్ డే ఎండ్ వరకు ఉంటే ఇక్కడ నాకు 12,000 వచ్చేది. బట్ అర్థం చేసుకోండి, రీ ఎంట్రీలో ఏంటంటే మనకి మెయిన్ థింగ్ లాస్ కవర్ అయిపోయి డీసెంట్ ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోయి. బట్ ఆ రోజు ప్రీమియం చాలా వర్స్ట్గా మూమెంటం అయింది మండే రోజు. అంటే స్పైక్లు కిందకి రావడం, సడన్గా పైకి వెళ్ళడం, మళ్ళీ సడన్గా పైకి కింద రావడం, పైకి వెళ్ళడం. దానివల్ల ఇంకా నేను 3,000, అందులోనే నేను ట్రావెలింగ్లో ఉండాలి కాబట్టి ఓకే డన్, నేను ఈసీఏ కాబట్టి మనకి 3,000 బుక్ చేసుకున్నాను. సో లాస్ కవర్ అయిపోయి 928. దాని తర్వాత నేను కంటిన్యూగా తిరుగుతుండాలండి, ఇంకా వరుస పెట్టి
కాణిపాకం గట్ట వెళ్ళాను, అవ్వలేదు నాకు ఇంకా. సో ట్యూస్డే కూడా నాకేం అవ్వలేదు, ట్యూస్డే నో ట్రేడ్. అండ్ టుడే హలో ఎవ్రీవన్. అండ్ ఇది స్కామర్స్ 20K స్ట్రాటజీ అని చెప్పి స్కామర్లు కొంతమంది పెడుతున్నారు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నా దగ్గర ఉన్నది ఒకే ఒక నెంబర్, మీకు తెలిసిందే, నేను ఎవ్రీ వీడియోలో చెప్పేది అదే. కొత్తగా నా దగ్గర ఏ నెంబర్ లేవండి, నా దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఇది ఒకటే నా నెంబరు. ఇది కాకుండా నా పర్సనల్ నెంబర్ ఇంకొకటి ఉంది, అంతే. ఆ రెండే నా దగ్గర ఉన్న రెండు మొబైల్, ఒకటి ఐఫోన్, ఒకటి ఆండ్రాయిడ్ మొబైల్లో వాడేది ఈ నెంబరు. ఇది ఫర్ మీకు సబ్స్క్రైబర్స్కి, మన A to Z కోర్స్ మెంబర్స్కి. ఇది ఈ పర్సనల్ నెంబర్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్ తప్ప ఇంకెవరికి తెలియదు ఆ నెంబరు. సో ఇది మోస్ట్లీ నేను ఎక్కడ బయటకి, ఇంక్లూడింగ్ నా ఆధార్ కార్డ్ లింక్ అయిన నెంబర్ కూడా ఇదే. సో ఇది నా మెయిన్ నెంబర్, ఇది చాలా ఓల్డ్ నెంబర్, ఇది 1456759. కావాలంటే దీన్ని మీరు గూగుల్లో హిస్టరీ చేస్తుండే, మీరు ఎలాగైనా దీనికి మీకు డేటా తీయడం వస్తే ఆ నెంబర్ తాలూకు డేటా తీసుకోండి. నా దగ్గర ఉన్న నెంబర్ అది ఒకటే. ఇగో ఇక్కడ కూడా ఈ మెన్షన్ చేశాను 7001456759. సో ఎవరైనా మీకు స్కామ్ చేస్తుంటే మన పేరు మీద నమ్మొద్దు, ఫస్ట్ థింగ్ నమ్మొద్దు. మీకు ఎవరైనా స్కామ్ మీకు ఎక్కడైనా కనబడినా మీరు నమ్మొద్దు. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, ఈ ఒక్క నెంబర్ సేవ్ చేసుకోండి, తెలుగు ట్రేడర్ ఆర్యన్ అని. ఫస్ట్ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, సార్ ఇది మీదా కాదని అడగండి. అది జెన్యూన్ నాదైతే నాదని చెప్తాను, నాది కాకపోతే నాది కాదండి, స్కామర్, డోంట్ పే ఏదో చెప్తాను, నేను రెస్పాండ్ అవుతాను మీకు, ఓకే. బట్ నాకు పెట్టండి, ఓకేనా. అండ్ టుడే హలో ఎవ్రీవన్, వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ ట్రేడ్. దాని తర్వాత నేను 2 లెవెల్స్ పెట్టాను, పైన కింద లెవెల్స్ పెట్టి చెప్పా. ఒకవేళ అప్ సైడ్ 15 minutes క్యాండిడేట్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్ ప్లాన్ చేద్దాం, డౌన్ సైడ్ క్లోజింగ్ వస్తే డౌన్ సైడ్ అని. డౌన్ సైడ్ వచ్చినప్పుడు నాకు పుట్టు తీసుకున్నాను, 24,800 పుట్టు, 300 క్వాంటిటీ. ఫస్ట్ 150 మీకు చూపెట్టాలి, మెయిన్ క్వాంటిటీ మేము చూపెట్టకూడదు, అది సిబి రూల్స్. సో నా 300 క్వాంటిటీ ఇక్కడ ఇక్కడ తీసుకోవడమే తీసుకున్నాను. తర్వాత చాలాసేపు మార్కెట్, నేను ఆల్మోస్ట్ ఎన్ని గంటలు తీసుకున్నాను, 10:44కి తీసుకున్నా, 11:02కి ఎగ్జిట్ అయ్యా. 20-30 minutes అయిపోతుంది, కానీ మార్కెట్లో ఒక డైరెక్షన్లో డౌన్ సైడ్కి మార్కెట్ మూమెంటం ఇయ్యట్లే, ఇక్కడ హాల్ట్ అయిపోతుంది. నాకు అప్పుడే అర్థమైపోయింది ఇది రివర్స్ అయిపోద్దని. 2000 బుక్ చేసుకున్నాను. అండ్ బుక్ ప్రాఫిట్ డన్ ఫర్ దట్. ఇక్కడ వాయిస్ మెసేజ్లో క్లియర్గా చెప్పాను కూడా, వెళ్ళి ఒకసారి ఎవరైనా వినకపోతే వినండి. ఏమని చెప్పానంటే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి, మీరు హోల్డ్ చేయకండి, మార్కెట్ రివర్స్ అయిపోద్ది. రివర్స్ అంటే ట్రెండింగ్ అయిపోదు, మళ్ళీ ఇది పైకి వెళ్తుంది, సేమ్ జోన్లోకి వెళ్తుంది, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కింద పడుతుంది అని చెప్పాను, అదే జరిగింది, ఓకే. సో ఇది ఎవరైనా టీటీ అప్డేట్స్ ఛానల్ జాయిన్ అవ్వాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదు అంటే నాకు వాట్సాప్ చేయండి, నేనే పెడతాను. 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, నేను నీకు డీటెయిల్స్ పంపిస్తాను, లింక్ అండ్ డీటెయిల్స్ కూడా పంపిస్తాను. సో మీరు పే చేసి జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ A to Z కోర్స్ ఎవరు జాయిన్ అవ్వాలన్నా దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి, మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రజెంట్ మళ్ళీ ఆఫర్ ఉంది, మీరు జాయిన్ అయితే నేను మీకు ఆఫర్ ఇస్తాను. సో మీరు కావాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. A to Z కోర్స్ గురించి కూడా తెలుసుకోవాలన్నా ఇదే నెంబర్కి మెసేజ్ చేయండి, నేనైతే మీకు డీటెయిల్స్ పంపిస్తాను, మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. బట్ ఒకటి, లెర్నింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది రాలేదనుకోండి ఎప్పటికీ ట్రేడర్ అవ్వలేరు, మీరు అర్థం చేసుకోండి. లెర్నింగ్ కాల్స్ టిప్స్ ఇచ్చిన రోజులు ఇస్తారు, బాగానే ఉంటుంది, మీరు సంపాదించుకుంటారు. అంటే నార్మల్గా వేరే వాళ్ళు ఎవరైనా కాల్స్ టిప్స్ ఇస్తే మీరు సంపాదించుకుంటారు, ఓకే. బట్ మీకంటూ లెర్నింగ్ కూడా చూసారా, అప్పుడు మార్కెట్ పక్కా మీకు డబ్బులు ఇవ్వదు. ఎందుకంటే మార్కెట్కి రెస్పెక్ట్ ఇచ్చి మీరు నేర్చుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి, ఇది నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. సింపుల్గా నేను వెళ్ళిపోయే ముందు ఒకటే మాట చెప్తా, మీ పిల్లలు కానీ మీ పిల్లలు ఉంటే మీ పిల్లలు కానీ, లేదా మీరే కానీ, ఓకే, ఇంజనీరింగ్ కానీ 10th కానీ ఇంటర్ కానీ ఎందుకు చదువుతారండి? 10th ఇంటర్ ఇంజనీరింగ్ ఎందుకు చదువుతారు? డాక్టర్ ఒక అన్నీ ఎడ్యుకేషన్ అయ్యాక ఒక జాబో లేకపోతే ఏదో ఒకటి వస్తుందని, అంతే కదా, సింపుల్. అవన్నీ ఎందుకు చేస్తాం? బికాజ్ మనం ఎడ్యుకేషన్కి ఇచ్చే రెస్పెక్ట్ మనం ఇస్తే మనకు జాబ్ వస్తుంది, మనం లైఫ్లో బాగా సెటిల్ అవుతాం. స్టాక్ మార్కెట్ కూడా అంతేనండి, మనం రెస్పెక్ట్ ఇచ్చి మనం వాల్యూ ఇచ్చి ఎడ్యుకేషన్ చేయకపోతే మార్కెట్ అస్సలు ఉంచదు. అదైతే నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం, ప్రామిసెస్ చెప్తున్నా అదే నిజం. మీరు మార్కెట్కి రెస్పెక్ట్ ఇచ్చకుండా మీరు నేర్చుకోవట్లేదు అనుకో, మీరు డిపెండ్ అయ్యారు అనుకో, మీరు ఏ మైండ్ సెట్తో వస్తున్నారు తెలుసా? డబ్బులు అనే మైండ్ సెట్తో వస్తున్నారు, వాళ్ళు సస్టైన్ అవ్వలేరు. మీరు నేర్చుకోవాలి, నేర్చుకుంటే మార్కెట్ అర్థమైతే మార్కెట్ మీద ఒక వాల్యూ వస్తుంది, వాల్యూ వస్తే రెస్పెక్ట్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తే మీరు మార్కెట్కి ఒక రెస్పెక్ట్ ఇస్తారు, ట్రేడ్కి ఒక వాల్యూ ఇస్తారు, అప్పుడు ఆటోమేటిక్గా మీకు మార్కెట్ కూడా డబ్బులు ఇస్తుంది, లేదంటే ఇవ్వదు, ఓకే. సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీద వీడియోస్ కంటిన్యూగా వస్తే చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.